పెద్దయినా నమస్తే. నమస్తే. సరేగానే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అయిపోయింది. ఎలా ఉందంటారు ఈ కొత్త ప్రభుత్వం పరిపాలన? ఎలా ఉండేది? సూపర్గా ఉండేది, బ్రహ్మాండంగా సెట్ అయింది. వాడు చేసిన లోపం అంతా బూడ్చుకొని చిన్నగా బయటకు వస్తుండ్రు. ఇంక లోపం దానికి గురించి 6 నెలలు కాదు, అసలు సూపర్గా ఉంటుంది. చూడు, చరిత్ర మారుతి, రాష్ట్రం మారే వస్తుంది. ఎలా చెప్పగలరా మాట? అసలు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు పరచట్లేదు. ఇచ్చిన హామీలు ఎందుకు మొత్తం ఒకదాన్ని మీద ఒకటి అన్ని అవుతున్నాయి. ఇప్పుడు 3 హామీలు పరిచయం, ఇంకొక 2 ఉన్నాయి. ఇంకా డబ్బులు ఖజానా అనే దానికి ఒకరి కాడికి ముందు ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నాడంటే 10 తారీఖు వస్తుందంటే 8 రోజులకి మళ్ళీ 10 తారీఖు డబ్బులు లేవు అంటున్నారు. ఇవాళ ఒకరు 31 అయితే 30 తారీఖు పంచుతున్నాడు. డబ్బులు లేవని దేవుడు తెస్తామరు, తిప్పలు పడతామరు, లేకుంటే ఒకటి ఈ పిల్లలకి వేస్తామని వేస్తారు నిదానంగా, అంతే. డబ్బులు లేవన్నది యానో చోట చెక్కుతులు పుట్టిస్తానే ఉండరు. అది కాదు, మేము ఉంటే కనుక బటన్లకి అన్ని పథకాలన్నీ డబ్బులు వేసేవాడిని, చంద్రబాబు వచ్చి పేద ప్రజలకు అసలు కేసా సంక్షేమ పథకాలు అందించట్లేదు అంటున్నారుగా. మేము ఉంటేనంటే బటన్ నొక్కేదానికి ఆ డబ్బులు వాళ్ళే కాదు, పెజల డబ్బులు. పెజల డబ్బులు ఏదో ఒక నట్టని వాడికి వేస్తామని చెప్పి ఆడ పోకుండా ఇట్లా బటన్ నొక్కి ఎవడికేసిండు మాటలే. లేకుండా పిల్లలకి వేసిండు అంతవరకే. ఎవడికి వేసి బొమ్మలు పెట్టుకొని ఇది నాది అంటానికి సరిపోయింది. అట్టలేరు మన వాళ్ళు. సచ్చి సున్నమైన ఆ లెక్క అనరు. ఏం బొమ్మలు పెట్టుకున్నాడు? ఏం బొమ్మలు పెట్టుకునేది ఏమంటే వాళ్ళ బొమ్మలు పెట్టుకోవటం, ఇదిగో ఇది మాదే, ఏ చేసినా మాదే, అది లెక్క వాళ్ళ లెక్క. అంతకు మించి ఏముంది? అంతేకాదు సూపర్గా సెట్ అయితే 6 నెలల పరిపాలన ఎట్లా ఉండదు అంటే వాళ్ళకేం కళ్ళు కానరాలే. సరే, గడిచిన 5 సంవత్సరాలకి 6 నెలలకి మీరు గమనించిన ప్రధానమైన తేడాలు ఏమున్నాయి చెప్పు పెద్ద? తేడాలే ఉంది. అంతకు ముందు 5 సంవత్సరాలు కూడా ఎక్కడ రాతేళ్ళు బ్రహ్మాండంగా రాతేళ్ళు బాటలు వేసి, రోడ్లు వేసి, కంకర పోసి, మిట్టలు వేసి సూపర్గా సెట్ చేస్తే ఈ 5 ఏళ్లలో ఇది లేపుకొని ట్రాక్టర్లు పెట్టి, బుల్లెట్లు పెట్టుకొని తోలుకొని దిగపోయి ఆడ వైశాఖలు పెట్టుకొని అమ్మకి దిగటానికి సరిపోయింది. అది 5 సంవత్సరాలు చేసింది. ఈ 6 నెలలు ఏం చేశారంటారు మరి? 6 నెలలు చేసింది ఏంటి? వాడు చేసిన కుంభకాలం అంతా నిదానంగా పుడుచుకుంటా, జాగ్రత్తగా ఆ బొక్కలు పుడుచుకుంటా జాగ్రత్తగా లైన్లోకి వచ్చి రాష్ట్రాన్ని ముందుకు తెస్తుండ్రు. ఏం మరి జగన్ ఏంది మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అవుతాను అంటున్నాడు 2028లో. అయిండు. ఇంకా 2005లో అవుతాడు, 2030లో అవుతాడు. ఇంకా జీవితంలో లేదు. అవన్నీ పిచ్చికళ్ళు. సగం జగన్ ముఖ్యమంత్రి అవ్వడానికి పక్కన ఉన్న శత్రువులు అయితే ఇంక ముఖ్యమంత్రి అయ్యాడ. పక్క వాళ్ళు మామూలుగా జరిగిందా? నేనైతే మంచి చేశాను ప్రజలకి, ఈ ప్రభుత్వమే వచ్చి ముంచేస్తుంది వాళ్ళని అంటున్నారు కదా. ఏమోసలే నువ్వు మంచి చేసింది అదే, నీ పెజలే నిన్నే గుల్ల చేసి అతానికి దొక్కి నిన్ను ఒట్టి ఈయన చేసిండ్రు. అంతకు మించి చేసింది ఏ మిషన్లు చేయలే. మొత్తం మిషన్లు కానీ ఏమైనా కానీ నీ చుట్టూరు ఉన్న జలమే నిన్ను నాశనం చేసింది. అంతకు మించి ఏమి చేయలే. అంతవరకు గ్యారంటీ. దాని గురించి ఇబ్బంది లేదు. అంటే నువ్వైతే కనుక పేదలకు మంచి చేశాను, ఈ ప్రభుత్వం వచ్చి ముంచుతుంది అనేది ప్రధానమైన వాదన. నువ్వు మంచి చేసింది ఏంటి? ఏమి చేయలే. పేదలకు ఎవరు? నీ ఖజానా నువ్వు వాళ్ళకి, నీ జనాలకే చేసుకొని ఇప్పుడు అదికొని వాడు ఎవడు బియ్యం అతను ఎవరు? ఆ బియ్యమోడు వాడు ఎట్టో వచ్చినట్టు చేసి 10 మందిని బతికించి వాడు ఎట్టో వచ్చిన కొల్లగొట్టి ఎగసపోట్లు ఇచ్చి తింటా ఉన్నాడు. అది నీ జనం చేసింది. తినడానికి నీ జనం కానీ ఎత్తలోడికి ఎవరికి లేదు. నీ జనం వచ్చింది పింఛన్లు, ముసలి వాళ్ళకి పింఛన్లు కూడా దిద్దంగితే పింఛన్లు అక్కడ మేమే ఇచ్చాము అందరికంటే ఎవరికి ఇచ్చింది. ఇప్పుడు నా దిద్దంగి నువ్వుగా. మరి ఈ ప్రభుత్వం వచ్చింది మళ్ళీ పెట్టుకున్నారా మరి మీరు పెన్షన్? పెట్టుకుంటాం నిదానగానే. 4గురితో పాటు నా ఒక్కడికి రాదుగా, 10 మందితో పాటు అమలు పరిచినప్పుడు వస్తుంది. అంతేగాని ఒకటి పోయి పోట్లాడంగా అదేం మన వీరులు సూర్యులు కాదుగా. 74 సంవత్సరాల వయసులో ఇప్పుడు కట్టక్కని దిద్దంగా పెంచిన ఎందుకు తీసావు? ఏదో నువ్వు ఇచ్చింది ప్రజలకే. ఆ విషయం నీకు తెలుసా? లేకుండా నువ్వు చేసినవా? నేను నా పెంచినాక దెంగలో నువ్వు చేసినావా అని మాట్లాడుతుండ్రు. వీళ్ళు మధ్యలో దెంగి డబ్బులు. మెల్లిగా ఆవేశం అవుతుంది, మెల్లిగా చెప్పు. చెప్పు. చెప్పేదేముంది? ఆవేశం ఏం రాదు. కడుపులో సొదా బాధ నాకు ఏమీ లేదు. కనీసం చెంటు పొలం లేదు, చెంటు లేదు. మరి పెన్షన్ వచ్చి పెన్షన్ ఆపితే నువ్వు ఎందుకు చేసావు ఈ పని? ఇంకా నువ్వు పెన్షన్లు ఇచ్చింది ఆడ, పేదలు జనాలు ఆపుకున్నది ఆడ, రక్కరిచ్చింది ఆడ, ఏం చేసావు? సరే, మళ్ళీ జనం కోసం పౌరు బాట అంటూ జనంలోకి వస్తాను నేను జనవరి 3వ వారం నుంచి అంటున్నాడు.
మరి ఏం చెబుతారు దానికి? జనం మూడో వాట నువ్వు వస్తే ఎట్లా నీ జనాలు వచ్చినాడుకో ఇసుకే చల్లి పంపిస్తారు వెనక్కి, అంతవరకు గ్యారంటీ. ఇసుకేసి చల్లి వెనక్కి పంపిస్తారు. ఎందుకంటారు? అంత వ్యవహారం చేశారు. అంత వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం ఏంది అసలు ఆయన మీద? అంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటారు? వ్యతిరేక చేసింది నీ ఎమ్మిడ ఉన్న మనుషులే అంత వ్యతిరేకం చేశారు. నీ ఎమ్మిడ ఉన్న వాళ్ళే అక్కడ నాయకులు వాళ్ళే వ్యతిరేకం చేశారు. ఈ పార్టీ ఎట్టాడు, జగన్ ఎట్టని వాళ్ళు మొత్తం నేను చేసి కూడా వాడి మీద పెట్టిండు, ఆయన మీద పెట్టిండు, జగన్ మీద. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక గడిచిన 5 సంవత్సరాలు ఈ మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడిన భాష ఎలా ఉంది, ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న భాష ఎలా ఉంది? ఈ 5 సంవత్సరాలు మాట్లాడిన భాష, వాళ్ళు మాట్లాడిన భాష ఇప్పుడు మామూలుగా అయితే నేను అంతకాడికి ఎక్కువే మాట్లాడతా. అట్లా మాట్లాడకూడదు కదా, అంత చందాలకు మాట్లాడిండు. వీళ్ళేంది, వాడు 100 తప్పులు చేసినా మనం నిదానంగా జాగ్రత్తగా చేద్దాం, వాడు ఎదవ అనుకుంటే మనం కూడా ఎదవ కాకూడదు, జాగ్రత్తగా చేద్దామనే లెక్కలు వీళ్ళు ఆలోచిస్తున్నారు. అంతే, ఇంకా వాళ్ళకి వెళ్ళకుండా తేడా అది. అది వాళ్ళ తొందరపడే పని అయితే ఈ పాటికి ఏమయ్యేదో, ఎంతమందిని కోసుకొచ్చేవాళ్ళు వాళ్ళు అటు చేయదలుచుకోలే, నిదానంగా చంపేస్తున్నారంటగా వైసీపీ వాళ్ళని. ఎక్కడ వైసీపీ ఎవడు అసలు అంత మాత్రం పడి ఈ జనంలో లేరు, లేకుంటే నువ్వు అన్నది జరిగేది, కానీ ఇళ్ళల్లో లేరు, చంపేవాళ్ళు లేడాడ. అది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళందరినీ తీసుకెళ్లి అరెస్ట్ చేస్తున్నారు, ఇదేం ప్రభుత్వం అంటున్నారుగా. మరి అసలు ఏదన్నా చేసిన ఎత్తపోయి అరెస్ట్ చేసి దానికి చేసిన దొంగతనాలను బట్టి ఇంకొకరు వేసి ఎత్తపోయి అరెస్ట్ చేస్తావు. నువ్వు ఏమి లేకుండా చేసిపోయి రోడ్డు మీద ఉన్నాడు దానికి పోయి పడితే నువ్వు అరెస్ట్ చేసి పడితే నువ్వే. వీళ్ళు ఇంకా ఒక రకం చాలా వరకు చేసిన పనితనాన్ని బట్టి అరెస్ట్ చేసి నువ్వు చేసిన దొంగతనాన్ని పట్టుకొని అరెస్ట్ చేస్తున్నారు. నువ్వు ఏమి లేకుండా చేసిపోయి రోడ్డు మీద నడిచి దానిపోయి రై ఆ సొక్క ఎందుకు ఇప్పిది ఇంకో అనేది చేసి నువ్వు బంధించి పడితే నువ్వు ఎక్కడ తక్కువ, నువ్వే మామూలుడివా. సరే, ఓవరాల్ గా ఏమంటారు మరి? జనానికి జనంలోకి జగన్ వస్తే గనక ఆయనకి ఎలాంటి రిసీవింగ్ ఉండే, అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు ప్రజలను? ఆయన ఎలా స్వాగతిస్తారు ఆయన్ని అంటున్నా? స్వాగతించడానికి చాలా మంది స్వాగతించి ఇస్తారు, కానీ చాలా దొంగలు తయారై ఉంటారు. స్వాగతించేది జరగదు. ఆయన నీ జనాలు ఊడు బయలుదేరకుండా నువ్వు ఒక్కడో కానీ వచ్చినావు అనుకో, ఒక రకంగా 10 మంది జనం ఎందుకు వస్తారు, నీ జనాలు కానీ చేసినాడు తుప్పును ఊపించుకుంటారు వాళ్ళ ముఖాన. నువ్వు అక్కడ బయలుదేరితే పర్వాలేదు. బ్రహ్మరథం పడతారంటున్నాడు కదా, మరి నిజంగానే బ్రహ్మరథం పడతారా ప్రజలు ఆయన్ని? బ్రహ్మరథం మళ్ళీ ఇంకొక సంవత్సరం రాజశేఖర రెడ్డి ఇంకొక టైంలో పుట్టి మళ్ళీ వస్తే బ్రహ్మరథం. రాజశేఖర రెడ్డి పుడితేనే, మళ్ళీ పుడితేనే, ఇంకా లేదు ఇప్పుడు అల్లా రాజశేఖర రెడ్డి మళ్ళీ పుట్టాలా. అది లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డికి లేదు, అయిపోయింది.